హలో ఎవ్రీవన్, సైన్స్ యాత్రలో ఫస్ట్ వీడియోకి స్వాగతం. సో ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కోసం మాట్లాడుకున్నట్టయితే ఇదే మన ఫస్ట్ చాప్టర్. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అని మీరు 4th 5th క్లాసెస్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు. సో ఎగ్జామ్కి ఇది టాపిక్ ఎందుకు పెట్టాడు, ఇది చాలా ఈజీ కదా అని అనుకోవద్దు. అఫ్కోర్స్ ఈజీ చాప్టరే, చాలా బేసిక్ బిట్స్ అనేవి మీకు ఇందులో టెస్ట్ చేస్తాడు. ఆ బేసిక్స్ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉండవో అక్కడే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మార్క్స్ అనేది కోల్పోతూ ఉంటాం. సో వీటి మీద చాలా క్లియర్గా మీరు ఫోకస్ పెడితే ఈజీగా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనమాట ఈ బిట్స్. ఇవి స్టాటిక్, ఇందులో మీరు అంతగా మారిపోయేది ఏమి ఉండదు, డైరెక్ట్గా వచ్చే బిట్స్ అనమాట. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ బిట్స్ని నేర్చుకోండి. సో లెట్ us స్టార్ట్. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో మీకు 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ నేమ్ మీకు ఇలా గుర్తుపెట్టుకోండి, రీన్యూవబుల్. ఓకే, రీన్యూవబుల్ అంటే ఏంటి, మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతుంది. రీన్యూవబుల్ మళ్ళీ రిప్లెనిష్ అవుతుంది. ఒకవేళ ఈ రోజంతా మీరు వాడేసినా మళ్ళీ రేపు పొద్దున్న వస్తుంది. ఓకే, సో సోలార్ ఎనర్జీ, ఈరోజు సన్లైట్ వస్తుంది, మళ్ళీ ఎంత వాడేసినా మీరు నెక్స్ట్ డే కూడా సన్లైట్ వస్తుంది కదా. సో దట్ ఈస్ రీన్యూవబుల్ ఎనర్జీ. ఇట్ ఈస్ న్యాచురల్లీ రిప్లెనిష్డ్, సహజంగా రిప్లెనిష్ అవుతుంది. ఓకే, దాన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాం. నాన్ రెన్యూవబుల్ అంటే ట్రెడిషనల్గా మనం వాడే పద్ధతి. లార్జ్ స్కేల్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇండస్ట్రీ లెవెల్లో ఇప్పుడు మన ఇంటికి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎలా వస్తుంది? మేజర్ సోర్స్ ఏంటి అక్కడ మనకి? కోల్ కదా. సో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే ఇది ట్రెడిషనల్గా మనం వాడే పద్ధతి. ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకనే ఇది ట్రెడిషనల్గా వాడే పద్ధతి కాబట్టి దీన్ని కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతాడంటే కోల్ అండ్ లిగ్నైట్, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ అని ఇస్తాడు. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అంటాడు, ఆర్ ఎల్స్ ఫైండ్ ది కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాడు. అంటే ట్రెడిషనల్గా ఏం యూస్ చేస్తున్నాం అక్కడ? కోల్ అండ్ లిగ్నైట్ని యూస్ చేస్తున్నాం, రైట్. రెన్యూవబుల్ ఎనర్జీస్ ఆర్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. ఇది నిజంగానే బిట్టిలానే అడిగాడు, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. మీరు రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ చదువుకుని వెళ్ళి కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి అని అనుకోవద్దు. సో ఇవి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం వీటిని ప్రైమరీగా మనం ఎప్పుడు సహజంగా వాడేది ఈ నాన్ రెన్యూవబుల్, అందుకే అవి కన్వెన్షనల్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ. దట్ మీన్స్ అవి న్యాచురల్గా రిప్లెనిష్ అవుతాయి, అవి ఎప్పటికీ డిప్లీట్ అవ్వవు. ఆ సోర్సెస్లో మనకి ఏమేమి వస్తాయి? సోలార్ పవర్ వస్తుంది, సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ పవర్ వస్తుంది, హైడ్రో పవర్. హైడ్రో అంటే ఏంటి? వాటర్ నుంచి వచ్చే ఎనర్జీనే హైడ్రో పవర్ అంటారు. ఓకే, టైడల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బయోమాస్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటి? సస్టైనబుల్ ఆల్టర్నేటివ్, సస్టైనబుల్ సొల్యూషన్స్. సస్టైనబుల్ సొల్యూషన్స్ అంటే సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఈ మధ్య సస్టైనబిలిటీ మనం ఎక్కువ వింటున్నాం. సస్టైనబిలిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈరోజు మనం యూస్ చేసుకుని ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉంచితే దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ సస్టైనబిలిటీ. ఓకే, దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ సస్టైనబిలిటీ. ఇంకా సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పాలి అంటే మనం చేసే యాక్షన్స్ ఏవైతే మన ప్రజెంట్ అవసరాలని తీరుస్తుందో అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క అవసరాలకి ఎక్కడ మనం రాజీ పడకుండా వాళ్ళకు కూడా ఉంచి మనం వాడుకుంటే దాన్ని సస్టైనబిలిటీ అంటారు. ఓకే, సో సస్టైనబిలిటీ, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అనమాట. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇలానే వాడుకుంటూ వెళ్ళిపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత అయిపోతాయి. అవి మళ్ళీ ఫామ్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే కానీ ఫామ్ అవ్వవు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ రెన్యూవబుల్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీదే ఫోకస్ చేస్తున్నాయి. ఓకే, అందుకే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో లెట్స్ కంటిన్యూ. సో
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎనర్జీ దట్ విల్ బీ న్యాచురల్లీ రిప్లెనిష్డ్. సహజంగానే అది మళ్ళీ రిప్లెనిష్ అవుతుంది. ఇందులోకి ఏమేమి వస్తాయి? విండ్ ఎనర్జీ వస్తుంది, సోలార్ ఎనర్జీ సౌరశక్తి వస్తుంది. సారీ, నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో జరగడం వల్ల నేను అంతగా తెలుగులో వర్డ్స్ చెప్పలేకపోవచ్చు. బట్ నార్మల్గా తెలుగు అనేది మన మాతృభాష కాబట్టి ఆ టర్మ్స్ అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. నేను ఎక్కడక్కడ కొంచెం తప్పు మాట్లాడినా ఏమనుకోవద్దు. సో జియోథర్మల్ ఎనర్జీ అంటే ఎర్త్లో ఉన్న హీట్ని మనం యూస్ చేసుకుంటాం. ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రో పవర్, బయోమాస్ ఎనర్జీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి రెన్యూవబుల్ అంటాము ఎందుకంటే ఇవి ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ దేర్ ఫోర్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇదొక మంచి సస్టైనబుల్ సొల్యూషన్ అనమాట మనకి. ఓకే, నా లెట్స్ టాక్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ జనరల్గా మనం విండ్ మిల్స్ నుంచి జనరేట్ చేస్తారు. సోలార్ ఎనర్జీ అందరికీ తెలుసు, సోలార్ ప్యానల్స్ వాడతాము. అందులో ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా. అక్కడ నుంచి లైట్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది. ఇది బేసిక్. ఓకే, సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా ఫోటోవోల్టాయిక్ సెల్స్ మారుస్తాయి. ఇవి ప్యానల్స్ మీద ఉంటాయి. అండ్ అక్కడ నుంచి మనం ఆ ఎలక్ట్రిసిటీని అదర్ పర్పసెస్కి యూజ్ చేస్తాం. బయోమాస్, చెట్లు నుంచి వచ్చే వుడ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం క్రియేట్ చేసే ఎనర్జీనే బయోమాస్ ఎనర్జీ అంటాము. హైడ్రో పవర్, వాటర్ నుంచి టర్బైన్స్ ద్వారా చాలా హై స్పీడ్ ఆఫ్ వాటర్ ఫ్లో వాటి టర్బైన్స్ మీద పడడం వల్ల అక్కడ నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీనే హైడ్రో పవర్ అంటారు. జియోథర్మల్ ఎనర్జీ, జియో అంటే ఏంటి? ఎర్త్, థర్మల్ అంటే హీట్. ఎర్త్, జియో అంటే ఎర్త్, థర్మల్ అంటే హీట్. సో ఎర్త్లో ఉండే హీట్ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసే ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీగా పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సోలార్ ఎనర్జీ కోసం. సోలార్ ఎనర్జీలో ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సోలార్ ప్యానల్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సోలార్ ప్యానల్ అన్నమాట. ఇంకా సోలార్ ఎనర్జీలో చాలా టైప్స్ ఉంటాయి, రకరకాల వేస్ ఉంటాయి. థర్మల్ అప్లియన్సెస్, ఫోటోవోల్టాయిక్ అప్లియన్సెస్ అని రెండు వాడతాం. థర్మల్ అప్లియన్సెస్ అంటే ఏంటంటే సౌరశక్తిలో ఉన్న వేడిని మనం యూస్ చేసుకుని డిఫరెంట్ పర్పసెస్కి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోలార్ ఎనర్జీలో మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే దీనివల్ల మనకి కళ్ళకి సోలార్ లైట్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల మీకు వేడి తెలుస్తుంది. ఆ హీట్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నుంచి జనరేట్ అవుతుంది. యూవి అల్ట్రావైలెట్, దీనివల్ల మనకి సన్ బర్న్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు, సోలార్ ఎనర్జీలో ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేసుకుంటాము? విచ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్, విచ్ రేడియేషన్ ఈజ్ యూజ్డ్? ఆన్సర్ ఇస్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఓకే, ఆన్సర్ ఏంటి? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఓకే, రైట్, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా, సో మర్చిపోకుండా ఇది కవర్ చేయాలి. సో ఈ సోలార్ రేడియేషన్లో మనకి సోలార్ ఎనర్జీలో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా మనం ఆ హీట్ని గనక తీసుకుని యూజ్ చేసుకుంటే అది థర్మల్ అప్లియన్సెస్ జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు సోలార్ కుక్కర్స్ కానీ సోలార్ వాటర్ హీటర్స్ కానీ చూసుకుంటే అవి ఆ వేడి ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని ట్రాప్ చేసి అక్కడి నుంచి మనకి ఏం చేస్తాయంటే ఆ హీట్ మనం యూజ్ చేసుకునేలా చేస్తాయన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది సోలార్ ఎనర్జీ. నౌ నెక్స్ట్ ఒకసారి ఈ థర్మల్ అప్లియన్సెస్ మనం ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫోటోవోల్టాయిక్ అప్లియన్సెస్ చూద్దాం. అసలు ఫోటోవోల్టాయిక్ అప్లియన్సెస్ అంటే ఏంటి? అందులోనే ఉంది ఫోటో అని ఎక్కడ వచ్చినా దట్ మీన్స్ ఇట్ ఈస్ లైట్. ఓకే, సో ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏం చేస్తా అంటే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేవి సోలార్ ప్యానల్స్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? సన్లైట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది? డైరెక్ట్ కరెంట్.
ఓకే, ఏ టైప్ ఆఫ్ మీకు తెలిసే ఉంటుంది, ఏసీ డీసీ అంటారు కదా. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి, ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఫస్ట్ సన్లైట్ని ట్రాప్ చేసి ఆ సన్లైట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుందన్నమాట. ఓకే, అందులోని ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది, డీసీ డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏసీ డీసీకి వాట్ ఈస్ ద మీనింగ్, ఏసీ ఏంటి డీసీ ఏంటి అని. ఏసీ డీసీలో ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే బోత్ డైరెక్షన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. వేరస్ డీసీ అంటే ఒక సింగిల్ డైరెక్షన్లో కాన్స్టెంట్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో డీసీ ఫామ్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏం చేస్తాయి, సోలార్ ఎనర్జీని డీసీ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇన్వర్టర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఇన్వర్టర్ దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారుస్తుంది అండ్ దాన్ని మనం ఇంట్లో యూస్ చేస్తాం. ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ మాత్రమే మనం హౌసెస్కి పవర్ ట్రాన్స్మిషన్ కోసం యూస్ చేస్తారు. ఓకే, మరి డీసీ ఎక్కడ వాడతారు అంటే జనరల్గా బ్యాటరీస్లో, ఓకే, బ్యాటరీస్లో, ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో మనం ఇది డీసీని యూస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద బేసిక్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. Next, let's move on to the next type of energy, that is biomass energy. బయోమాస్ ఎనర్జీ అనేది ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి యూజ్ చేస్తాం. ఎక్కడైనా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే, ఆర్గానిక్ అంటే బేసికల్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్తో మేడ్ అయి ఉంటాయి. కార్బన్ ఉంటే ఆర్గానిక్ అంటారు, కార్బన్ లేకపోతే ఇన్ఆర్గానిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకంత పెద్ద బ్రాంచ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ కార్బన్ కాంపౌండ్స్. మీరు అన్నీ చూస్తారు, ఈథేన్, మిథేన్, ప్రొపేన్, బ్యూటేన్, ఇవన్నీ చాలా పెద్ద బ్రాంచ్ అనమాట. అది కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఈ గ్లూకోజ్, షుగర్స్ ఇవన్నీ కూడా కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్సే. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి ఏమొస్తుంది మేడం అంటే కార్బన్ కానివి, ఈ కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇట్లా ఇంకా అదర్ ఇన్ఆర్గానిక్ అన్నీ కూడా మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వస్తాయన్నమాట. సో బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ఆర్గానిక్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ వుడ్ నుంచి కానీ, క్రాప్స్ నుంచి కానీ, ప్లాంట్ వేస్ట్ నుంచి కానీ మనం ఈ బయోమాస్ ఎనర్జీని తీసుకుంటాం. వీటిని ఏం చేస్తారు, ఎలా ఎనర్జీ వస్తుందంటే, ఈ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉందో, వుడ్ కానీ, క్రాప్స్ కానీ, దాని రిలేటెడ్ వేస్ట్ కానీ, దాన్ని ఫస్ట్ బర్న్ చేస్తారు లేదా డికంపోజ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్స్ హీట్ని రిలీజ్ చేస్తాయి. ఆ హీట్ నుంచి మనం స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ వేడి నుంచి స్టీమ్ని, ఆవిరిని ప్రొడ్యూస్ చేస్తాం. చేసినప్పుడు ఆ ఎనర్జీ టర్బైన్స్ని రొటేట్ చేస్తాయి. ఓకే, ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతాయి అన్నమాట. రొటేట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు, బయోమాస్ అనేది బయోఫ్యూయల్గా మనం ఫామ్ చేస్తాము, దాన్ని మారుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్, బయోడీజిల్, ఇవన్నీ కూడా వెహికల్స్ని పవర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నవేడేస్ మనకి ఇది కూడా బాగా ఫేమస్ అవుతుంది, బయోఫ్యూయల్ అని చెప్పి. సో ఇది ఒక ప్లాంట్ అండ్ యానిమల్ వేస్టేజ్ నుంచి ఫామ్ చేసే ఎనర్జీ రిసోర్స్ అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బయోఫ్యూయల్ చాలా టైప్స్లో ఉంటాయి. ఈ బయోఫ్యూయల్ మనకి సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, గ్యాషియస్ ఫామ్లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, లిక్విడ్ ఫామ్లో ఉండే బయోఫ్యూయల్ ఏంటి అంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇథనాల్ అనేది ఒక లిక్విడ్ ఫామ్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ, బయోఫ్యూయల్. ఓకే, సో ఇది ఎలా ఫామ్ చేస్తారు ఇథనాల్ని, జనరల్గా మనం
షుగర్ కేన్ నుంచి ఉండిపోయిన వేస్ట్ని కానీ కార్న్ ఇండస్ట్రీ మొక్కజొన్న పొత్తు చేసినప్పుడు అక్కడ మిగిలిపోయిన వేస్ట్ కానీ వీటిని ఏం చేస్తారంటే అలా వదిలేయడం వల్ల ఆ వేస్ట్ మీద బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తాయి. గ్రో అయ్యి అవి సహజంగానే ఊపిరి తీసుకునే మెథడ్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అవి ఆక్సిజన్ వాడుకోకుండా ఊపిరి తీసుకుని బై ప్రోడక్ట్గా ఏం రిలీజ్ చేస్తాయంటే ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ని రిలీజ్ చేస్తాయి. అదే మనం ఆల్కహాల్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తూ ఉంటాం తాగడానికి. సో ఇథనాల్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ఇథనాల్ తాగడం కోసం కాకుండా ఫర్దర్గా ఇప్పుడు బయోఫ్యూయల్గా కూడా యూస్ చేస్తున్నారు. అలానే బయోడీజిల్, ఇది కూడా లిక్విడ్ టైప్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీనే. ఈ బయోడీజిల్లో ఏమవుతుంది అంటే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి, ఇది ఎస్పెషల్లీ వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి, ఇంకా చెప్పాలంటే యానిమల్స్లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ నుంచి, ఓకే, అండ్ ఇంకా నాచు ఉంటుంది ఆల్గే నుంచి ఫామ్ చేస్తుంటారు ఈ బయోడీజిల్. ఇంకా నేను వీటి గురించి డీటెయిల్గా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. వీటి నుంచి బయోడీజిల్ అనేది తీస్తారు. మరి మేడం గ్యాషియస్ ఫామ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బయోగ్యాస్ ఈజ్ అ గ్యాషియస్ ఫామ్ ఆఫ్ బయోఫ్యూయల్ అన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాము. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి. అంటే బయోఫ్యూయల్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఇవి రిలీజ్ చేసే కార్బన్ కంటెంట్ చాలా తక్కువ. సో మనం ఏం చేస్తున్నాం, కార్బన్ ఎమిషన్ అంటే బయటికి వదలడం. ఒక కార్ పెట్రోల్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, స్మోక్ బయటకు రిలీజ్ అవుతుంది. అందులో చాలా కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి. ఎమిషన్ అంటే ఏదన్నా బయటికి రిలీజ్ అవ్వడాన్ని ఎమిషన్ అంటారు. సో ఫాజిల్ ఫ్యూయల్ వాడడం వల్ల కార్బన్ ఎమిషన్స్ జరిగి పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, అవునా. సో ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వాడుతున్నాం, బయోమాస్ ఎనర్జీ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయోఫ్యూయల్ యూస్ చేశారు. ఈ బయోఫ్యూయల్ యూస్ చేసినప్పుడు మీకు ఏంటంటే చాలా లెస్ కార్బన్ ఎమిషన్స్ అనేవి జరిగి పొల్యూషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, దీనికి రిలయన్స్ వాళ్ళు కాకినాడలో ఒక బయోఫ్యూయల్ ఇది ఫామ్ చేశారు. ఒక కరెక్ట్గా చెప్పాలంటే బయో ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పి ఒక 3 బయోగ్యాస్ యూనిట్స్ అయితే పెద్దాపురం కాకినాడలో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆగస్ట్కి 2 యూనిట్స్ తయారవుతాయని చెప్పారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిలయన్స్ బయో ఎనర్జీలోకి ఇది వస్తుందన్నమాట. అండ్ దీనికి రిలేటెడ్ విచ్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ అండ్ ఆ ప్లాంటేషన్ కోసం కూడా మీకు ఒక బిట్ రావచ్చు. ఇది టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది స్టూడెంట్స్. సో జట్రోపా ప్లాంటింగ్ని వాళ్ళు దీనికోసం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రిలయన్స్ వాళ్ళ ఇండస్ట్రీస్తో ఒక ఫార్మల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకోసం, జట్రోపా ప్లాంటింగ్ కోసం. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఒక 200 ఎకరాలు 200 ఏకర్స్ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంది కాకినాడలో. ఎందుకు అంటే టు ఎక్స్క్లూజివ్లీ గ్రో జట్రోపా ప్లాంటేషన్. దీని నుంచి హై క్వాలిటీగా బయోమాస్ ఫ్యూయల్ని తీసుకోవచ్చు. బయోఫ్యూయల్ని ఏ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్ చేయడానికి మేడం అంటే బయోడీజిల్. ఓకే, సో బయోడీజిల్ ప్రొడక్షన్ కోసం ఈ అగ్రిమెంట్ అయితే జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మధ్యలో. ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది బయోమాస్ ఎనర్జీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది హైడ్రో పవర్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఫ్లోయింగ్ వాటర్ నుంచి మీకు మళ్ళీ ఏం ఎనర్జీ వస్తుంది, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కైనెటిక్ ఎనర్జీ, ఎక్కడైనా మూవ్మెంట్ ఉంటే అది డైరెక్ట్గా మీరు కైనెటిక్ ఎనర్జీ అని అర్థం చేసుకోవాలి. సో ఫ్లోయింగ్ వాటర్ నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీయే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఫ్లోయింగ్ వాటర్ విల్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఆ కైనెటిక్ ఎనర్జీ అంటే హై ఎలివేషన్ నుంచి ఎప్పుడైతే హైట్ నుంచి వాటర్ ఎప్పుడైతే కిందకి పడుతుందో అప్పుడు ఏమవుతుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. కానీ అది ఫ్లో అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీగా
మారుతుందన్నమాట. ఓకే, సో టర్బైన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? టర్బైన్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో పైనుంచి వచ్చి కింద పడుతున్నప్పుడు దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అవి మూమెంట్ జరిగినప్పుడు టర్బైన్స్ ద్వారా ఆ కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుని మనం హైడ్రో పవర్ని యూస్ చేసుకుంటాం. సో డ్యామ్లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్డ్ వాటర్ని మనం యూస్ చేస్తాము. అది హైట్ నుంచి రిలీజ్ చేసినప్పుడు టర్బైన్స్ ద్వారా పాస్ చేసినప్పుడు అది స్పిన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ స్పిన్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఆ మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది హైడ్రో పవర్. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ మేడం ఇప్పుడే కైనెటిక్ ఎనర్జీ అన్నారు, పొటెన్షియల్ ఎనర్జీ అన్నారు, మళ్ళీ మెకానికల్ ఎనర్జీ అంటారేంటి అని. అండ్ ఏం లేదు, మెకానికల్ ఎనర్జీ అంటే రెండిటిని కలిపే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీనే మెకానికల్ ఎనర్జీ అంటాము. ఏమైతే మళ్ళీ చెప్పానో ఒకసారి చెప్తాను. డ్యామ్లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది. అంత హైట్ నుంచి వాటర్ పడినప్పుడు ఆ వాటర్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ కింద మనం టర్బైన్స్ పెట్టి రొటేట్ చేయడం వల్ల ఆ స్పిన్నింగ్ మూమెంట్కి కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని కలిపి మెకానికల్ ఎనర్జీ అంటాం. ఈ మెకానికల్ ఎనర్జీని మనం యూస్ చేసుకుని ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి ఒక జనరేటర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అండ్ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ అడగచ్చు, హైడ్రో పవర్లో మీకు ఏది జనరల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది అంటే మెకానికల్ ఎనర్జీ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్స్లో మెకానికల్ ఎనర్జీ లేకపోతే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, ఎందుకంటే అక్కడ టర్బైన్ స్పిన్ అవుతున్నాయి, వాటర్ మూమెంట్ నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, కాబట్టి ఆన్సర్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది హైడ్రో పవర్. మనం ఒకసారి జియోథర్మల్ ఎనర్జీ కోసం మాట్లాడదాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. జియో అంటే ఎర్త్ అన్నమాట. సో ఎర్త్ లోపల మనకి మీ అందరికీ తెలుసు లావా ఉంటుంది. ఆ లావా నుంచి అది చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి ఇంటర్నల్ హీట్ అనేది ఎర్త్ లోపల ఉంటుందన్నమాట. ఆ ఇంటర్నల్ హీట్ ఏదైతే ఉందో దాని నుంచి జనరేట్ చేసుకున్న, ఇది మనం ఎర్త్ అనుకోండి, మనందరం ఇలా పైన ఉన్నాం. ఓకే, ఎర్త్ పైన కదా ఉండేది మనం. సో ఎర్త్ లోపల ఈ లావా ఉంటుందని మీ అందరికీ తెలుసు, మ్యాగ్మా అంటారు కదా. ఎర్త్లో మీకు ఐ థింక్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. సో ఆ లావా నుంచి మనకు ఆ హీట్ ఏదైతే ఉందో ఇంటర్నల్ హీట్ అంటే లోపల ఉన్న హీట్ నుంచి ఎలక్ట్రిసిటీని కనుక మనం జనరేట్ చేస్తే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అంటారు. మేడం ఎలా యూస్ చేస్తామంటే, ఫస్ట్ మీరు వెల్స్ని డ్రిల్ చేసుకుంటారు. ఇక్కడ వెల్స్ని డ్రిల్ చేసుకున్న తర్వాత జియోథర్మల్ రిజర్వాయర్స్ ఏమైతే ఉన్నాయో హాట్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్కానిక్ ఏరియా ఉంది, వాల్కానిక్ మౌంటైన్ ఉందనుకోండి, దాని కింద కంపల్సరీగా ఎక్కడో ఈ మ్యాగ్మా ఉంటుంది, లావా ఉంటుందని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేశారు, ఈ పక్కన ఏరియా అంతా కొన్ని కిలోమీటర్స్ దూరంలో చాలా ఏరియాస్లో అక్కడక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. హాట్ స్ప్రింగ్ అంటే ఏంటి, అది యాక్చువల్గా ఒక చిన్న పాండ్ ఆర్ చిన్న లేక్, కానీ ఇంత వేడి ఉన్నప్పుడు ఆ వేడి ద్వారా అది ఏమవుతుందంటే ఆ నీళ్ళన్నీ వేడి నీళ్ళుగా మారిపోతాయి, హాట్ వాటర్గా మారిపోతుంది. ఆ హీట్ అంతా తీసుకుని ఆ పాండ్లో వాటర్ సహజంగానే చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. సో మీరు వేడి నీళ్ళు స్నానం చేయడానికి అక్కడ ఏ కెటిల్లోని పెట్టుకోకర్లేదు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తూ ఉండడమే. సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ మనకి నార్త్ పోల్కి దగ్గరగా ఉన్న ఏరియాస్ అన్నిటిలో, ఎస్పెషల్లీ గ్రీన్లాండ్, వీటన్నిటిలో కూడా ఇది యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నీళ్ళు అనేవి చాలా సహజంగానే వేడిగా ఉంటాయి, హాట్ స్ప్రింగ్స్ అంటారు. సో ఇలాంటివి జనరల్గా చాలామంది యూస్ చేస్తుంటారు. ఆ జియోథర్మల్ ఎర్త్ యొక్క ఇంటర్నల్ వేడి నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఇది జియోథర్మల్ ప్లాంట్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఫస్ట్ హాట్
హాట్ కంటెంట్ ఎక్కడైతే ఉందో దానికి యాక్సెస్ కోసం ముందు వెల్స్ని తవ్వుతారు, వెల్స్ని డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసిన తర్వాత ఆ రిజర్వాయర్ వస్తుంది, అంటే మీకు హాట్ వాటర్ కానీ స్టీమ్కి కానీ యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ నుంచి జనరేట్ అయ్యే ఆవిరి ఏదైతే ఉందో, స్టీమ్ ఏదైతే ఉందో అది టర్బైన్ని హీట్ చేస్తుంది. ఓకే, టర్బైన్ని రొటేట్ చేస్తుంది. టర్బైన్ ఎప్పుడైతే అది స్పిన్ చేస్తుందో అక్కడ నుంచి మనకి జనరేటర్కి కనెక్షన్ ఉంటుంది. అండ్ మళ్ళీ సేమ్ పద్ధతి హైడ్రో పవర్లో ఎలా అయితే మీకు కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కలిపి ఆ మెకానికల్ ఎనర్జీ నుంచి మీకు డీసీ కరెంట్ ఫామ్ అవుతుంది కదా. సో అండ్ సేమ్ వే మనకి మళ్ళీ ఇక్కడ అదే పద్ధతిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మేడం ఆ స్టీమ్ అంతా ఏమైపోతుందంటే స్టీమ్ అంతా కూల్ అయిపోయి మళ్ళీ వాటర్గా మారిపోతుంది. వాటర్గా మారిపోయి మళ్ళీ దాన్ని అదే రిజర్వాయర్లో పడిపోయేలా చేస్తారు. సో దట్ ఆ సైకిల్ అనేది మెయింటైన్ అవుతుంది, అంటే వాటర్ని కూడా మనం అక్కడ వేస్ట్ చెయ్యము. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది జియోథర్మల్ ఎనర్జీ.